Hello guys, I'm back with another Python video. సో ఈ వీడియోలో మనం వచ్చేసి డేటా టైప్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో వాట్ ఈస్ ద డేటా టైప్? ఫస్ట్ ఆఫ్ ఆల్, డేటా టైప్ ఈజ్ లైక్ రిప్రజెంటేషన్ ఆఫ్ వాట్ టైప్ ఆఫ్ డేటా ఇట్ ఈస్. ఓకే, ఇది ఏ టైప్, ఇది డేటా ఏ టైప్ అని చెప్పేది. ఓకే, సో మనకి కొన్ని డేటా టైప్స్ ఉన్నాయి. అవి ఏంటి? ఫస్ట్ మనకి న్యూమరికల్ టైప్స్ ఉన్నాయి, సీక్వెన్స్ టైప్స్ ఉన్నాయి, అండ్ లెట్స్ గో సెట్ టైప్స్ ఉన్నాయి, మ్యాపింగ్ టైప్స్ ఉన్నాయి, ఇలా బూలియన్ టైప్స్ ఇలా చాలా ఉన్నాయి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ ద న్యూమరికల్ టైప్స్. ఓకే, సో బేసికల్గా మనకి అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో న్యూమరికల్ టైప్స్, నాన్ న్యూమరికల్ టైప్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ జస్ట్ నేమ్స్ డిఫరెన్స్ ఉంటాయి అంతే. ఓకే, సో న్యూమరికల్ టైప్స్ అంటే ఏంటంటే విచ్ రిప్రజెంట్స్ ద నెంబర్స్ని రిప్రజెంట్ చేసే డేటా టైప్ని న్యూమరికల్ డేటా టైప్ అంటాం. ఓకే, మనకి ఇంట్ ఉంది, ఫ్లోట్ ఉంది, అండ్ కాంప్లెక్స్ ఉంది మనకి పైథాన్లో. ఈ మూడు మనకి న్యూమరికల్ టైప్స్. సో ఇంట్ మీకు ఆల్రెడీ తెలుసు, మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నేను 1 అన్నాను అనుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇప్పుడు ఇది ఇంట్ టైప్ ఆఫ్ వేరియబుల్ అయిపోయింది. రైట్, చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాం. ఓకే, అని ఆటోమేటిక్గా వచ్చేసింది. మనం స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు పైథాన్లో. ఓకే, ఇది నేను మీకు ఆల్రెడీ చెప్పా. బట్ సి, మనం స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అది ఇంట్గా తీసుకుంది. ఎందుకంటే 1 ఇచ్చాం కాబట్టి. బికాస్ ఇంట్ ఈజ్ అ హోల్ నెంబర్ వితౌట్ డెసిమల్ పాయింట్. డెసిమల్ పాయింట్ అంటే 0.0, 0.1, 0.3 అలా ఏమీ లేకుండా, పాయింట్ తర్వాత ఏ నెంబర్ లేకుండా వితౌట్ పాయింట్ ఉండే ఒక నెంబర్ని మనం ఇంటీజర్ అంటాం. ఇట్స్ అ హోల్ నెంబర్ వితౌట్ అ డెసిమల్ పాయింట్. బికాస్ వీ గేవ్ అ నెంబర్ వితౌట్ అ డెసిమల్ పాయింట్, ఇట్ హ్యాస్ అన్ ఇంట్. దీన్ని ఇంట్ లాగా ఆటోమేటిక్గా పైథాన్ కన్సిడర్ చేసుకుంది. అదే మనకి ఇంకో న్యూమరికల్ టైప్ ఉంది, డేటా టైప్. అదేంటంటే b ఈజ్ ఈక్వల్ టు నేను 10.05 అని. ఇది మనకి ఫ్లోట్ డేటా టైప్. ఫ్లోట్ ఈజ్ అ న్యూమరికల్ టైప్ ఆల్సో. ఓకే, సో ఇక్కడ ఏం చూపిస్తుంది చూడండి, b ఈజ్ టు ఫ్లోట్ ఈజ్ ఈక్వల్ టు 10.05 అంటే b అనే వేరియబుల్ ఫ్లోట్ టైపు, దాని వాల్యూ వచ్చేసి, దాంట్లో ఉన్న డేటా వచ్చేసి 10.05 అంటున్నాం. నేను పాయింట్స్లో ఇచ్చాను కాబట్టి ఇది ఫ్లోట్ అయ్యింది. నేను పాయింట్స్ తీసేస్తే మళ్ళీ ఇది ఇంట్ అయిపోతుంది. చూసారా, ఆటోమేటిక్గా అది తీసేసుకుంటుంది. రైట్, మనకి అలాగే కాంప్లెక్స్ అని కూడా ఒకటి ఉంది. కాంప్లెక్స్ ఏంటంటే ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ లైక్ రియల్ నెంబర్స్ ప్లస్ ఇమాజినరీ నెంబర్స్. ఓకే, ఇట్స్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ రియల్ నెంబర్స్ ప్లస్ ఇమాజినరీ నెంబర్స్. దాన్ని ఎలా రాస్తాం అంటే జే ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 4 జే అందాం. ఓకే, ఇక్కడ 2 is the one real number, 4 is that imaginary number, and j is representing that it is the imaginary number. The 4 అనేది imaginary number అని చెప్పడానికి పక్కన j పెడుతున్నాం, and it represents the square root of -1. ఓకే, సో అది దాని గురించి ఇప్పుడు మనకు అవసరం లేదు, డీటెయిల్స్లోకి వెళ్ళొద్దు. బట్ బేసికలీ మనకి 3 న్యూమరికల్ టైప్స్ ఉన్నాయి. ఆ 3 న్యూమరికల్ టైప్స్ ఏంటంటే ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్. ఇప్పుడు నేను వీటిని ప్రింట్ కొట్టాను అనుకోండి, ప్రింట్ ఎక్స్, ప్రింట్ జే, ప్రింట్ బిఎన్, ప్రింట్ జే అండ్ ప్రింట్ బి. ఓకే, సో ప్లే చేస్తే మనకి 1 10.05, 2 + 4 వచ్చిందా? సో దీస్ ఆర్ న్యూమరికల్ డేటా టైప్స్. న్యూమరికల్ డేటా టైప్స్ అంటే ఏంటిది? నెంబర్స్ ఉన్నవి. నెంబర్స్ ఉన్న డేటా అంటే హోల్ నెంబర్స్ వితౌట్ decimals, that is integer. With decimals are float, and real numbers like 1 2 3 4, the real actual numbers plus some imaginary numbers, that is a complex. Okay, సో దీని యూజ్ కేసెస్ ఏంటి అవన్నీ మనం తర్వాత. ఇప్పుడు జస్ట్ వీఆర్ ఇంట్రడ్యూసింగ్ వీఆర్ గెటింగ్ టు నో వాట్ ఆర్ ద డేటా టైప్స్ వీ హ్యావ్ ఇన్ పైథాన్. ఓకే, సో నెక్స్ట్ డేటా టైప్స్ వచ్చేసి సీక్వెన్స్ టైప్స్ ఏమున్నాయి మనకి, అండ్ ఆల్సో దీంట్లో నాన్ న్యూమరికల్ టైప్ కూడా ఉంది, అదే స్ట్రింగ్. ఫస్ట్ది మనం మాట్లాడుకునేది అదే. మనకి స్ట్రింగ్ డేటా టైప్ ఉంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 కోడ్స్ ఇచ్చి మై నేమ్ ఈజ్ రమేష్ అని నేను అన్నాను అనుకోండి,
ఇక్కడ x is string and is equal to my name is Ramesh అంటే x అనే వేరియబుల్ స్ట్రింగ్ దాని యొక్క వాల్యూ ఇది అని చెప్తుంది. అంటే ఇది ఆటోమేటిక్గా స్ట్రింగ్ తీసుకుంది. ఎలా? దీస్ ఆర్ సీక్వెన్స్ టైప్స్. ఓకే, సో దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్ట్రింగ్ గురించి మాట్లాడుతున్నాం. స్ట్రింగ్ అంటే ఏంటిదంటే ఇట్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ యూనికోడ్ క్యారెక్టర్స్. ఓకే, ఇట్స్ లైక్ ఇంకా బేసిక్ లెవెల్లో చెప్పాలంటే ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఆర్ నెంబర్స్ or anything that is written, a mixture of words or numbers written in between quotes. ఓకే, ఈ కోడ్స్ మధ్యలో రాసే ఏదైనా సరే ఒక స్ట్రింగ్ లాగా తీసేసుకుంటుంది. అది మీరు ఏబిసిడీలు రాయొచ్చు, 1 2 3 రాయొచ్చు, రెండు కలిపి రాయొచ్చు, ఎలా రాసినా సరే అది ఒక స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది. అందుకే ఇది x is equal to మనకి స్ట్రింగ్ str అంటే స్ట్రింగ్ అని చూపిస్తుంది. ఓకే, ఇంకొక సీక్వెన్స్ టైప్ ఏమిటంటే మనకి లిస్ట్ ఎలా రాస్తాం? I is equal to లిస్ట్ రాయాలంటే మనకి రెండు బ్రాకెట్స్ వచ్చేస్తాం, 1 2 3 1 నంబర్ లాక్ అయింది, 1 2 3. ఓకే, సో ఇది లిస్ట్. ఇక్కడ చూడండి, హోవర్ చేస్తే I is to లిస్ట్ అంటే I అనే వేరియబుల్ లిస్ట్ టైప్ ఆఫ్ డేటా టైప్. అంటే ఇది లిస్ట్, I అనే వేరియబుల్ ఒక లిస్టు. ఓకే, అది మళ్ళీ ఆ లిస్ట్ కూడా ఏంటి, ఇంట్ హోల్డ్ చేస్తుంది, ఇంట్ టైప్ ఆఫ్ డేటాస్ని హోల్డ్ చేస్తుంది అని చూపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే మనం 1 2 3 4 3 అది అలా రాసాం. ఓకే, అదే 2.5 అన్నాను అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు చూడండి, ఇంటుని ఫ్లోట్ని కూడా తీసుకుంటుంది. అంటే ఇంటూ ఫ్లోట్ రెండు ఉన్నాయి ఆ లిస్ట్లో అని చూపిస్తుంది, రైట్? ఇట్ కెన్ టేక్ ఇన్ పైథాన్ లిస్ట్ అనేది యూ కెన్ టేక్ అండ్ పైథాన్ అనే కాదు పర్టికులర్గా, బట్ లాట్ ఆఫ్ లాంగ్వేజెస్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. లిస్ట్ కెన్ కంటైన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాస్, ఓకే, ఇన్ అ లిస్ట్. ఓకే, రైట్. నౌ లిస్ట్స్ ఆర్ మ్యూటబుల్ కలెక్షన్స్. ఓకే, మ్యూటబుల్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. లిస్ట్ అనేది ఏంటి? ఒక కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. ఓకే, ఒక కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అంటే ఏంటి? ఒక మల్టిపుల్ ఐటమ్స్ని ఒకే దగ్గర ఒకే వేరియబుల్లో పెడతాం. ఓకే, దాన్ని మనం లిస్ట్ అంటాం. అయితే మరి ఇక్కడ దీనికి స్పెషాలిటీ ఏంటంటే లిస్ట్ ఈజ్ ఆర్డర్డ్ అనమాట. ఓకే, దీనికి ఒక ఆర్డర్ ఉంటుంది. 1కి ఒక ఇండెక్స్ ఉంటుంది, 2.5కి ఒక ఇండెక్స్ ఉంటుంది, 3 అంటే 0 1 2 అలా పోతుంది, లేదా 1 2 3 అలా పోతుంది. అంటే ప్రతిదానికి ఒక ఆర్డర్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ లిస్ట్ ఈజ్ మ్యూటబుల్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. అంటే రన్ టైంలో మిడిల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని మార్చొచ్చు, దాంట్లో ఒకటి యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, ఇలాంటివి చేయొచ్చు అనమాట. దట్ ఈస్ లిస్ట్. అండ్ వీ హ్యావ్ tuple is also a sequence type. It is also ordered, but it is immutable collection. Okay, let's say j is equal to ఇది ఎలా రాస్తామంటే బ్రాకెట్స్ పెట్టి 10 20 30. సో ఇప్పుడు ఏం చేస్తుంది? j is a tuple that takes an int and is equal to 10 20 30, రైట్? చూడండి, ఇంట్ అని వచ్చేసింది ఫస్టే. ఇంక దీన్ని మనం మార్చలేము రన్ టైంలో. వీటిని నేను j is equal to j.add అని అనలేను. ఓకే, tuple.add అనలేను, మధ్యలో యాడ్ చేయడం రిమూవ్ చేయడం చేయలేము. వీ హ్యావ్ లిటిల్ థింగ్స్ లైక్ కౌంట్ ఎంత అని చూడొచ్చు, బట్ వీ కాంట్ యాడ్ ఆర్ రిమూవ్ థింగ్స్. దిస్ ఈస్ ఇమ్యూటబుల్. tuple is a immutable collection of items and list is a mutable collection. Okay, mutable collection. Okay, tuple is a immutable collection. ఓకే, సో మనకి ఇవి సీక్వెన్స్ టైప్. ఇంకోటి మనకి రేంజ్ కూడా ఉంది. ఓకే, సో రేంజ్ అంటే ఏంటి అంటే మళ్ళీ రిప్రజెంట్ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అంతే. ఈ నుంచి లైక్ 5 రేంజ్ 5 అన్నాను అనుకో, 1 2 3 4 5 6 1 2 3 4 5 అక్కడ చిప్స్ అలాగా. ఓకే, సో లైక్ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అంతే. ఓకే, సో అది ఎలా రాస్తామంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ 5 అందాం. ఓకే, ఇక్కడ ఏం చేస్తుంది? ఇక్కడ ఏం చూపిస్తుంది? ఆర్ ఈజ్ అ రేంజ్ టైప్ ఆఫ్ డేటా టైప్
which holds a range of 5 sequence numbers. Okay, hashtag ఇది కామెంట్ గురించి లాస్ట్లో మాట్లాడి క్లోజ్ చేద్దాం. ఓకే, సో what is this? Represent the sequence of numbers. Okay, సో మనకి ఇవి ఏంటిది? సీక్వెన్స్ టైప్స్, స్ట్రింగ్, లిస్ట్, టపుల్ అండ్ రేంజ్. ఇవి సీక్వెన్స్ టైప్స్. మీకు ఇవి అర్థమైనాయి అని అయితే నేను అనుకుంటున్నా. ఎనీ డౌట్ ఉన్నా మీరు వెంటనే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి, నేను రిప్లై ఇస్తాను. అడగకుండా అలాగే ఉండండి, నేర్చుకోలేరు అలా ఉంటే. ఓకే, సో కంట్రోల్ ఎక్స్ తర్వాత ఐ తర్వాత జే అండ్ తర్వాత ఆర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ప్రింట్ చేద్దాం. ఓకే, మై నేమ్ ఇస్ రమేష్ అండ్ ఐ వచ్చింది, జే వచ్చింది, రేంజ్ వచ్చింది, 0 to 0,5 వచ్చింది. చూసారా, 5 రాలేదు, 0,5 అంటే 0 1 2 3 4 5 వరకు వస్తుంది. ఓకే, దట్ ఈస్ అ రేంజ్. అయితే లిస్టుని మరి లిస్ట్ ఇలా కాదు, ఇలా రావద్దు, ఇది ఒక ఏదో స్ట్రింగ్లో రాసినట్టు వచ్చింది. బికాస్ వీ హ్యావెంట్ డన్ ఇట్ ప్రాపర్లీ. మనం కరెక్ట్గా ప్రింట్ చేయట్లేదు. దాన్ని కరెక్ట్గా ప్రింట్ చేయాలంటే ఎలా మరి అంటే వీ నీడ్ అ లూప్. అయితే లూప్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. బట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మీకు అర్థం కావడం కోసం నేనేం చేస్తా అంటే ఒక ఫర్ లూప్ వేద్దాం. ఫర్ ఐటమ్ ఇన్ ఐ. ఓకే, ఫర్ ఐటమ్ ఇన్ ఐ ప్రింట్ ఐటమ్ అందాం. ఓకే, సో దీని ఏమంటుంది ప్రాబ్లం, ఒకసారి ప్లే ఇక్కడ వచ్చింది రైట్, unexpected. Okay, sorry. Okay, yeah, so this is the syntax of for loop. Okay, for item, for every item in that I అనే లిస్ట్ లో you print the item అంటున్నా. ఇప్పుడు ఏం చేస్తుంది చూడండి, 1 2.5 3 వచ్చిందా, 1 2.5 3. అలాగే సేమ్ మనం టపుల్ కి కూడా రాయొచ్చు. బట్ డోంట్ ఫర్గెట్ అబౌట్ ద ఇండెంటేషన్ లేకపోతే అది తీసుకోదు సరిగ్గా, తెలుసు కదా, రైట్? ఓకే, ఫర్ ఇంట్ ఐటమ్ ఇన్ జే ప్రింట్ ఐటమ్ అంటున్నా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంది, 1 2.5 3 10 20 30 అన్నీ వచ్చినాయి, రైట్? అదే నేను ఫర్ లూప్ రేంజ్ చేయగలుగుతామా, చూద్దామా, అది చూద్దాం. ఓకే, ఫర్ లూప్ రేంజ్కి వెళ్ళేస్తాం చూద్దాం. ఓకే, సో జే ఆర్ ఐటమ్ అన్న వచ్చింది. ఇప్పుడు ఏమొస్తుంది, 1 2.5 3 లిస్ట్ వచ్చింది, అండ్ 10 20 30 టపుల్ వచ్చింది. తర్వాత ఇప్పుడు ఏమొచ్చింది చూడండి, 0 1 2 3 అండ్ 4 వచ్చింది. అర్థమైందా? దిస్ ఈజ్ వాట్ రేంజ్. రేంజ్ ఏంటి, మనం 5 వరకు రేంజ్ అని చెప్పాము, అంటే 5 నెంబర్స్ వస్తాయి. 0 నుంచి తీసుకుంది అంటే 0 1 2 3 4 ఎన్ని అవుతున్నాయి, 5 అవుతున్నాయి కదా. సో 5 నెంబర్స్ వచ్చాయి కదా. సో దిస్ ఈజ్ హౌ యూ రైట్ సీక్వెన్స్ టైప్స్ లైక్ స్ట్రింగ్, లిస్ట్, టపుల్ అండ్ రేంజ్. ఓకే, సో వాటిని ఫర్ లూప్లో వేసి ఇలా ప్రింట్ కూడా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మీకు అది అర్థమైంది కదా. మనకి సెట్ టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు దీని తర్వాత సెట్ టైప్స్, ఇది మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, డోంట్ హెసిటేట్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇంతవరకు మీకు అర్థమైంది, రైట్? ఇప్పుడు సెట్ టైప్స్ ఉన్నాయి. సెట్ టైప్స్ ఏంటంటే ఫస్ట్ మనకి సెట్ టైప్లో 2 ఉంటాయి. ఒకటి నార్మల్ సెట్ ఉంటుంది, ఒకటి ఫ్రోజన్ సెట్ ఉంటుంది. సెట్ అంటే అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఐటమ్స్. ఓకే, చూడండి ఇక్కడ లిస్ట్ ఏంటి, ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. సెట్ ఏంటిది, అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఐటమ్స్. ఓకే, ఇక్కడ మరి అన్ఆర్డర్డ్ అంటే ఏంటంటే దానికి ఒక ఆర్డర్ అంటూ ఉండదు. నేను దాన్ని బయటికి తీసి ఐ మీన్ లేదా లోపల మళ్ళీ యాడ్ చేయొచ్చు. ఇది మ్యూటబుల్, యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. బట్ అది ఏ ఆర్డర్లో వస్తుంది అనేది తెలియదు మనకి. ఓకే, మనం ఇప్పుడు నేను మధ్యలో 10 యాడ్ చేశాను, అది ఎక్కడ యాడ్ అవుతుందో తెలియదు. ఓకే, సో అది మనకి సెట్ టైప్ అండి. సెట్ టైప్ ఎలా రాస్తామంటే S ఈజ్ ఈక్వల్ టు కర్లీ బ్రాకెట్స్ 1 2 3 4. ఓకే, 21 వచ్చింది. ఓకే, సో వీటికి ఒక ఆర్డర్ అంటూ ఉండదు, ఇండెక్స్ అనేది ఉండదు అసలు.
for item in s print item అన్నా అంటే 1 2 3 4 వచ్చింది రైట్. మనం ప్రింట్ చేస్తే 1 2 3 4 వచ్చింది. ఓకే, సో దిస్ ఈస్ ఎ సెట్. సో ఇట్స్ ఎ అన్ఆర్డర్డ్ యూనిక్ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఐటమ్స్. మరి నేను అన్ఆర్డర్ అని ఎందుకు అంటున్నా, ఆర్డర్లోనే వచ్చింది కదా అంటే, సి లిస్ట్ లాగా కాకుండా దీనికి ఒక ఇండెక్స్ ఉండి దీనికి ఇది అన్ని ఆర్డర్లో ఉన్నాయి అనేది ఉండదు దీనికి. ఓకే, సో ఇంటర్నల్గా ఎలా ఉంటుందంటే దీనికి ఒక పర్టిక్యులర్ ఆర్డర్ ఉండదు. బట్ మీరు ఒకవేళ ఆర్డర్లో యాడ్ చేశారంటే ఎస్ డాట్ యాడ్ అన్న, యాడ్ 10 అన్నాను అనుకోండి. ఓకే, ఇప్పుడు నేను యాడ్ చేశాను అనుకోండి, ఎస్ డాట్ యాడ్ అన్న, ఎస్ డాట్ యాడ్ 10 అన్న. ఓకే, సేవ్ చేసా, ప్లే కొట్టా, లాస్ట్లో యాడ్ అయింది. ఓకే, అయితే అదే ఇప్పుడు నేను యాడ్ 2 అన్నాను అనుకోండి, 1 2 3 4 వచ్చింది, 2 యాడ్ అవ్వలేదు. చూసారా, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ అ సెట్. ఓకే, సెట్ ఈజ్ అ అన్ఆర్డర్డ్ collection of items, but also there is other thing that differs is it doesn't allow duplicates. Okay, duplicates ni allow cheyadu. Okay, that is what a set is. And manaki frozen set undi, frozen set kuda same, but it's not it's a immutable one. Okay, it's not a mutable one. Okay, immutable ante enti, you cannot change something in between. Okay, mana ikkada s dot add annatlu immutable వాటికి s dot add అనలేము. ఓకే, దట్ ఈస్ వాట్ a frozen set is. Okay, సో బేసికలీ యూ అండర్స్టూడ్ వాట్ అ సెట్ ఈస్, వాట్ దీస్ థింగ్స్ రైట్. మనకి సెట్ గురించి చెప్పుకున్నాము, అండ్ సీక్వెన్స్ టైప్ చెప్పుకున్నాము, న్యూమరికల్ టైప్ చెప్పుకున్నాము. ఓకే, ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటా. సో సెట్ ఈజ్ అ అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ యూనిక్ టైమ్స్. మనం 1 2 3 4 ఇలా యాడ్ చేయొచ్చు, బట్ వాటికి ఒక ఆర్డర్ అనేది ఏది ఉండదు. రిమూవ్ చేసినప్పుడు, యాడ్ చేసినప్పుడు ఏ ఆర్డర్లో వస్తుంది అనేది మనకి తెలియదు. ఓకే, బేసికలీ యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది ఏదైతే ఆప్టిమైజ్డ్ వే ఉందో అదే తీసుకొని తీసుకో లాస్ట్కి వచ్చేస్తుంది. బట్ రిమూవ్ చేసినప్పుడు మనకి ఒక ఆర్డర్లో వస్తుంది అనేది మనం చెప్పలేము. బట్ పైథాన్ విల్ హ్యాండిల్ ఇట్. ఓకే, దట్స్ అన్ అదర్ మ్యాటర్ టు డిస్కస్. బట్ బేసిక్గా ఇక్కడ ఇంట్రడక్షన్ ఏంటంటే సెట్, ఫ్రోజన్ సెట్. సెట్ అంటే అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఐటమ్స్, ఫ్రోజన్ సెట్ అంటే immutable version of a set, immutable unordered collection of unique items. Okay, that is a frozen set. Okay, these are set types. మనకి ఇది కూడా అర్థమైంది, సేమ్. అందుకే నేను ఫ్రోజన్ సెట్ గురించి రాయట్లేదు, ఫ్రోజన్ సెట్ కూడా సేమ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం మ్యాపింగ్ టైప్ ఉంది. మనకి మ్యాపింగ్ టైప్ ఏంటంటే డిక్షనరీ. సో డిక్షనరీ ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్. ఓకే, ఈచ్ కీ యాజ్ అ లైక్ ఇట్స్ అ యూనిక్ థింగ్. ఓకే, మనకి డిక్షనరీలో కీ వాల్యూ పేర్స్, కీ ఒక వాల్యూ ఒకటి ఉంటుంది. ఓకే, కీకి వాల్యూ ఉంటుంది, కీ వాల్యూ రెండు యాడ్ చేస్తాము, బట్ అవి రెండు ఒకటే లాగా కనెక్టెడ్ లాగా యాడ్ చేస్తాము. బట్ ఎవ్రీ కీ ఈజ్ యూనిక్. ఓకే, సేమ్ కీ వేరే వాటికి ఇవ్వకూడదు, ఇవ్వలేము. ఓకే, సో ఇప్పుడు నేను డి ఈజ్ ఈక్వల్ టు నేమ్ స్ట్రింగ్ టైప్ చేద్దాం. ఓకే, string type name and value is alice, key value రెండు యాడ్ చేశాను. ఓకే, కామా ఇంకొకటి ఏజ్, key value is 25. ఓకే, సో దిస్ ఈజ్ అ డిక్షనరీ. ఓకే, నౌ ఇక్కడ ఏమంటుంది, D is a type of dictionary which holds a string int, string int కదా, స్ట్రింగ్ int, అందుకే అది స్ట్రింగ్ అంటుంది. ఓకే, సో నేమ్ ఈజ్ దిస్ వన్, ఏజ్ ఈజ్ దిస్ వన్. అయితే ఇప్పుడు నేను ప్రింట్ ది డిక్షనరీ అనలేను, యాక్చువల్గా ప్రింట్ డిక్ష అనలేము, సారీ డి ఇలా అంటే ఇదే వస్తుంది. యూ హ్యావ్ టు టేక్ ఇట్ అవుట్, లైక్ డి డాట్ గెట్ వాల్యూ ఇవి ఇలా అంటాము, గెట్ అంటాము. బట్ ఇప్పుడు వాటి గురించి వద్దు, యూ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, వాటి గురించి. ఓకే, సో డిక్షనరీ ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. సో దిస్ ఈజ్ వాట్ డిక్షనరీ అండ్ దిస్ ఈజ్ వాట్ మ్యాపింగ్ టైప్ ఈస్. మ్యాపింగ్ టైప్లో మనకి డిక్షనరీ ఉంది, అండ్ ఆల్సో వీ హ్యావ్ బూలియన్ టైప్. ఓకే, మనకి బూలియన్ టైప్స్ ఉంటాయి. బూలియన్ టైప్ ఎలా రాస్తామంటే బి ఈజ్ ఈక్వల్ టు ట్రూ, అంతే. బూలియన్ టైప్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్, ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది చెప్తుంది, అంతే, ట్రూ ఆర్ ఫాల్స్. ఇప్పుడు నేను ప్రింట్ బి అన్నాను అనుకోండి,
ఏమొస్తుంది? యూ కెన్ గెస్. ట్రూ వస్తుంది. ఫాల్స్ అంటే ఫాల్స్ వస్తుంది, అంతే. నెక్స్ట్ మనకి బైనరీ టైప్స్ ఉన్నాయి. సో బైనరీ టైప్స్ ఆర్ లైక్ ఇమ్యూటబుల్ సీక్వెన్స్ ఆఫ్ బైట్స్ ఒకటి ఉంది మనకి. బైట్స్ ఉంది, బైట్స్ ఎరే ఉంది. ఇట్స్ ఎ మ్యూటబుల్ సీక్వెన్స్ ఆఫ్ బైట్స్. అండ్ మెమరీ వ్యూ ఒకటి ఉంది. ఇట్స్ ఆబ్జెక్ట్ దట్ అలౌస్ డైరెక్ట్ యాక్సెస్ టు ద ఆబ్జెక్ట్స్ మెమరీ, అంతే. సో దీస్ ఆర్ బేసికలీ బైట్ ఆఫ్ డేటా. బైట్స్ అంటే మనకి 128 బిట్స్ ఉంటుంది. సో దాట్స్ అనదర్ పార్ట్. బట్ బైట్ని కూడా ఎలా రాసామంటే ఈజ్ ఈక్వల్ టు బి హలో అన్న. ఓకే, ఇప్పుడు ఇదేంటి? బివై ఈజ్ ఎ బైట్స్, బి ఈజ్ హలో. దీన్ని రిప్రజెంట్ చేయడానికి బి అని పెట్టాను. ఓకే, ఇప్పుడు ప్రింట్ బివై అన్నాను అనుకోండి. లెట్స్ సి, బి హలో వచ్చిందా? ఇట్స్ అ బైట్ టైప్ ఆఫ్ డేటా. బైట్స్లో ఉంటుంది. ఆటోమేటిక్గా తీసేసుకుంది, చూసారా? అండ్ వీ హ్యావ్ బైట్ ఎరే. సో బైట్ ఎరేకి ఏం చేస్తామంటే సేమ్ బీవై బైట్ ఎరే అండ్ రెండు బ్రాకెట్స్ అండ్ వీ హ్యావ్ ఎరే కాబట్టి 1, 2, 3 అంటాం, అంతే. ఓకే, మరి దీనికి ఫర్ లూప్ వేయాలి. సో దట్స్ అనదర్ థింగ్. అండ్ మెమరీ వ్యూస్ డైరెక్ట్గా my is equal to memory view of what do you want? I want by యొక్క మెమరీ ఏంటి అనేది తెలుసు. లైక్ డైరెక్ట్గా నేను ప్రింట్ అన్న వచ్చేస్తుంది. ప్రింట్ అంటే ప్రింట్ my అన్నా అనుకోండి. లేకపోతే మెమరీ ఎట్ 0x00 దాని వ్యూ ఎక్కడ లొకేట్ అయ్యిందో అక్కడ చూపిస్తుంది. మెమరీ ఎట్ 00 మనకు అర్థం కాదు, బట్ దిస్ ఇస్ వేర్ ఇట్ ఈస్ దేర్. అండ్ బైట్ అరే చూడండి ఎలా వచ్చిందో, ఇలా రాదు. మనం అది ఫర్ లూప్ అయిన తర్వాత మాట్లాడుకున్నాం వాటి గురించి. సో దిస్ ఈజ్ వాట్ బైట్ టైప్ ఆఫ్ డేటా. ఓకే, దెర్ ఈస్ నన్ టైప్ విచ్ ఇస్ నథింగ్. దెర్ ఇస్ నథింగ్ ఇన్ దట్. నన్ టైప్ గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఓకే, దీస్ ఆర్ ద డేటా టైప్స్. మనకి ఏమేమి డేటా టైప్స్ ఉన్నాయి? న్యూమరికల్, సీక్వెన్స్, సెట్ టైప్స్, మ్యాపింగ్, బూలియన్, బైనరీ అండ్ బైనరీ అండ్ నన్ టైప్. ఓకే, సో దీస్ ఆర్ ద డేటా టైప్స్. ఐ జస్ట్ ఇంట్రడ్యూస్డ్ యూ టు ద డేటా టైప్స్ యాక్చువల్గా, అందుకే నేను డీప్గా వెళ్ళలేదు, ఇంట్రడ్యూస్ చేశాను. నెక్స్ట్ వీడియోస్లో మనం ఒక్కొక్క దాని గురించి సపరేట్గా మనం మాట్లాడుకుంటూ వెళ్తాము. సో స్టే ట్యూన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ keep learning. And guys who have already subscribed, share the video, like the video, and any doubts you have, anybody, please ask in the comment section. And people who are new to the videos, please subscribe the video and bye.